రాహుల్ గాంధీ 2 లక్షల ఉద్యోగాలు ఏవి నోటిఫికేషన్లు అడిగితే విద్యార్థులపై లాఠీ దెబ్బల ఇదేనా మీరు చెప్పిన మహబ్బత్ కి దుకాన్ ఉర్దూ వర్సిటీ భూమిలో అన్యాక్రాంతంపై ఎందుకు స్పందించరు మీకు చిత్తశుద్ధి ఉంటే నోటిఫికేషన్లు వేయించండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సరే రాహుల్ గాంధీని అడిగినప్పుడు మనది కూడా ఉంటుంది కదా మరి రామా మనది ఎక్కడవా మనది మళ్ళీ చదవాలనా ఎక్కడవా దళిత ముఖ్యమంత్రి ఎక్కడవా 3 ఎకరాల భూమి ఎక్కడవా ఇంటికి ఉద్యోగం ఎక్కడవా అమరుల కుటుంబాలకు ఇంటికి 2 ఉద్యోగాలైనా ఇస్తామన్నాం ఆ మాట ఎక్కడవా దళిత బంధు ఎక్కడవా కేజీ టు పీజీ ఉచిత విద్యుత్ ఎక్కడవా కరీంనగర్ టర్కీ చేస్తాంటివి ఇస్తాంబుల్ చేస్తాంటివి రకరకాల ముచ్చట్లు చెప్తిరి హుసేన్ సాగర్ల దోషులతో నీళ్ళు పట్టుకొని తాగుదామని అంటారు ఎక్కడవా ఇవన్నీ మోసం చేసిన తెలంగాణని మీరు మళ్ళీ మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు సిగ్గు ఉండాలి కొంచెం అన్న మాట్లాడుతందుకు 2 లక్షల ఉద్యోగాలే అంటే రాగానే ఇచ్చిరు కదా 56,000 ఉద్యోగాలు ప్లస్ మొన్న 26,000 దాంతోపాటు మొన్న రేపు వచ్చే దాంతో మొత్తం 1,00,000 ఉద్యోగాలు అవుతాయి అంటే రాగానే వెంటనే 2 లక్షలు ఇస్తారా వేస్తూనే ఉన్నారు దగ్గర 1,00,000 ఉద్యోగాలకు రీచ్ అవుతుంది రేపు ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది ఆ 3 సంవత్సరాలలో ఉద్యోగాలు ఖాళీ అయితే వేస్తూనే ఉంటారు మీలాగా కొత్త ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని క్రియేట్ చేసి ప్రభుత్వ సొమ్ముని ఇట్లా దోసుకోపోవడం ఎట్లా అంటే మీకు వెన్నతో పెట్టిన విద్య ఇప్పుడు ఏంది 5,000 కోట్లు మీరు ఎన్ని 10 సంవత్సరాల పరిపాలనలా 5,000 కోట్లు దోసుకున్నారు ఎంప్లాయీస్ లేకున్నా ఉన్నట్టుగా క్రియేట్ చేసి ఆ పైసలన్నీ దోసుకున్నారు ఏజెన్సీ రూపంలో మీరే బకాసూరులు దోపిడి దొంగలు ఆర్థిక దొంగలు ఉగ్రవాదులు మీరే ఆర్థిక ఉగ్రవాదులు ఇవన్నీ చేసి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నారు ఉద్యోగాలు అవి మీరు స్వచ్ఛంగా ఇచ్చిన కనీసం పాపం చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళన్నా సంతోషంగా ఉండేటోళ్ళు వాళ్ళ పేర్ల మీద ఉద్యోగాలని చెప్పేసి మీ మనసులోకి పెట్టి జీతాలు ఇచ్చి వాళ్ళని మీ ఇళ్ళ పనులకు పెట్టుకొని ఆ రకంగా వాడుకున్నారు ప్రభుత్వ సొమ్ముని దొంగలు సిగ్గు లేకుండా మళ్ళీ ప్రశ్నిస్తున్నారు నువ్వు ఎగిరెగిరి దంచినా ఎగరకుండా దంచినా నిన్ను నమ్మేటోడు లేడు కేటీఆర్ ఈయనంట విఫలాల గురించి చెప్తారట 6 గ్యారెంటీలపై కరపత్రాలు 6 గ్యారెంటీలపై కరపత్రాలు తీసుకపో క్లియర్గా చెప్పు ఏమేమి ఇచ్చిరు అనేది కూడా చెప్పినాక మళ్ళీ ఆ పేపర్ వెనకంగా మీ ఉంటే చూసినావా మీ ఎన్నికల మేనిఫెస్టో ఉన్నది చూసినావా 2014-18 మేనిఫెస్టోలో మీరు ఏమేమి చెప్పిర్రు అవి కూడా పెట్టుర్రు హామీలు ఏమేమి ఇచ్చిర్రు ఆ 10 సంవత్సరాలలో మీరు ఏమేమి తీర్చిర్రు అవి కూడా చూపెట్టుర్రు మేము చేసినవి ఇవి వీళ్ళు చేసినాయి గివి వీళ్ళు 2 సంవత్సరాలలోనే గివి చేసిర్రు మేము 10 సంవత్సరాలలో గివే చేసినామని చూపించుకుంటే అప్పుడు ప్రజలు చెప్పు పీతిలు అద్దె కొడతారు అప్పుడు తెలుస్తుంది మీకు 10 సంవత్సరాలలో మీరు వీకింది ఏంది 2 సంవత్సరాలలో వీళ్ళు చేసింది ఏంది 2 చూపిరి ఎవరు కొడతారు ఎవరిని తిడతారు ఎవరికి పట్టం కడతారు అనేది అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది ఎంతసేపటికి అబద్ధపు ప్రచారాలు ప్రతిదీ అబద్ధం ప్రచారం చేసుకుంటూ పోతే అంటే జనాలు లబ్ధి పొందిన ప్రజలు వాళ్ళకు ఉండదా అరే మేము ఈ ప్రభుత్వంలో లబ్ధి పొందినాము ఈ ప్రభుత్వంలో సన్న బియ్యం వస్తున్నాయి రేషన్ కార్డులు వచ్చినాయి తెలంగాణ వచ్చినాక తెలంగాణ పేరు మీద ఒక్క రేషన్ కార్డు రాలేదు ఇలా రేవంత్ రెడ్డి వచ్చినాక రేషన్ కార్డులు వచ్చినాయి సన్న బియ్యం తింటున్నాం ఆ పథకాలు లబ్ధి పొందిన జనాలకు గుర్తుండదా మీరు ఈ ప్రచారం ఇట్లా చేసుకుంటూ పోతురు కానీ సిగ్గుండాలి ఈ అబద్ధ ప్రచారాలు చేస్తేందుకు కొంచెమన్నా